పట్ల, జీవితం పట్ల ఒక రియల్ రెస్పాన్సిబుల్ లైఫ్ని నువ్వు లీడ్ చేస్తావు. అన్నిటిపైన గౌరవం పెరుగుతుంది. సో నువ్వు ఏదన్నా, నీకేవో బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు, తాగొచ్చు, సిగరెట్ తాగొచ్చు, అమ్మాయిలతో తిరగడం, ఇవి పిల్లలు పుట్టిన తర్వాత ఇవన్నీ వీలైనంత ఆపేస్తాం, జాగ్రత్త పడతాం. ఎందుకంటే నన్ను చూసి నా పిల్లలు చెడిపోతారు. అలాగా గుడ్ క్వాలిటీస్ హ్యాబిచ్యువేట్ చేసుకుంటాం. ఒక పద్ధతిగా అయిన జీవితాన్ని నువ్వు లీడ్ చేస్తావు. అంటే బిఫోర్ మ్యారేజ్ ఒక ఇర్రెస్పాన్సిబుల్ లైఫ్, ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ పిల్లలు పుట్టిన తర్వాత ఒక రెస్పాన్సిబుల్ లైఫ్ మనం లీడ్ చేస్తాం. సమాజంలో గౌరవం, ఆరోగ్యకరమైన అలవాట్లు, సంపాదన, డబ్బు దాచిపెట్టుకోవడం, డబ్బును ఆదా చేయడం, టైంను ఆదా చేయడం, ఒక టైం టేబుల్ మెయింటైన్ చేయడం, ఆరోగ్యకరమైన ఫుడ్ తినడం, జాగ్రత్తగా డ్రైవ్ చేయటం, ఇలా ఎన్నో అన్ని క్వాలిటీస్ 90% మనం పిల్లలు పుట్టిన తర్వాత 100% అన్ని గుడ్ క్వాలిటీస్ వచ్చేస్తాయి. ఎందుకంటే నన్ను చూసి పిల్లలు చెడిపోకూడదు, నా పిల్లల కోసం నేను ఏదో దాచిపెట్టాలి. సో అందుకే అసలైన జీవితం పిల్లలు పుట్టిన తర్వాతే మొదలవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే, మన నెక్స్ట్ ఇంకొక జనరేషన్ అలాగ ముందుకెళ్ళడానికి కూడా పిల్లలు దోహదపడతారు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఏమీ ఉండదు. మ్యారేజ్ అయి పిల్లలు పుట్టిన తర్వాతే ఒక కుటుంబం అనేది మనకు, ఒక సంపూర్ణమైన కుటుంబం అనేది మనకు డెవలప్ అవుతుంది. పిల్లలు పుట్టిన తర్వాతే ఒక సంపూర్ణమైన కుటుంబం. పిల్లలు పుట్టక ముందు నీ ఇంటికి ఎవరూ రారు, నీ బ్యాచులర్ అంటే ఎవ్వరు నేను పలకరించరు. సో పిల్లలు పుట్టిన తర్వాత బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ నీ దగ్గరికి వస్తారు. ఇంకొక వాల్యుబుల్ పాయింట్ ఏంటి తెలుసా, నువ్వు బ్యాచులర్గా ఆవారాగా ఏదో ఉన్నప్పుడు ఒక 10 రూపాయలు సాయం చేయమంటే ఎవ్వరు చేయరు. అదే నీకు కుటుంబం ఏర్పడి నీకంటూ పిల్లలు ఉన్నారనుకో, నీకు ఎవరన్నా ఆపదలో సహాయం చేయమంటే ఎవరిని చూసి చేస్తారో తెలుసా? నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని చూసి చేస్తారు. అయ్యో పాపం వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఏదో మనం తోచింది సాయం చేద్దాం, వాళ్ళ కుటుంబం ఇబ్బంది పాలవుతారు అంటే నీకు లభించే సాయం కూడా, జీవితంలో ఆపదలో నీకు లభించే సాయం కూడా పిల్లల వల్లనే. సో ఇన్ని గొప్ప వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి. మన జీవితాన్ని బాధ్యతారహితంగా, గొప్పగా, కేర్ఫుల్గా, విజయం వైపు, డబ్బు సంపాదించే వైపు, సక్సెస్ వైపు, ఎన్నో మనం సంపాదించే వైపు ముందుకు నడిపించేది మన పిల్లలే. పుట్టినప్పటి నుంచి మనల్ని ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకు నడిపించేది ఎవరు అంటే మన పిల్లలే. సో కాబట్టి పిల్లలు పుట్టిన తర్వాతే మనకు అసలైన జీవితం మొదలవుతుంది. ఒక సక్సెస్ఫుల్, ఒక రెస్పాన్సిబుల్, ఒక డిసిప్లైన్, ఒక హెల్దీ, ఒక కేరింగ్, ఒక వండర్ఫుల్